సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. ఇవాళ అయితే ఒక కొత్త ప్రోడక్ట్ అయితే నేను తీసుకున్నాను నా థార్ కోసం. అదైతే మనకి ఆక్స్ బీమ్ నుండి ఆక్సిలరీ లైట్స్ 7-inch మోడల్. సో దీంట్లో 5-inch అండ్ 7-inch రెండు వేరియంట్స్ ఉంటాయి. సో ఇప్పుడైతే మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసినాక ఇన్బాక్స్ కంటెంట్ ఏముందో నేను మీకు చూపిస్తాను. సో వీళ్ళ ప్యాకేజింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. లైక్ లోపల ఏం థింగ్స్ డ్యామేజ్ అవ్వకుండా మల్టిపుల్ లేయర్ ఆఫ్ బబుల్ ర్యాపింగ్ వేశారు. థింగ్స్ 2 to 3 లేయర్స్ ఉన్నట్టున్నాయి బబుల్ ర్యాపింగ్. One eternity later. సో ద అన్బాక్సింగ్ ఈజ్ డన్ గైస్. యాక్చువల్లీ వీళ్ళ ప్యాకేజింగ్ లేయర్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. నాట్ ఈవెన్ ఎ డెంట్ ఆన్ ద బాక్స్. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. సో ఇదైతే మనకి వచ్చే 7-inch LED లైట్స్, ఆక్సిలరీ లైట్స్ అనమాట ఇవి. సో ఇవైతే నేను ఇక్కడ బానెట్ మీదనైతే ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ మనకు స్క్రూస్ ఉంటాయి రెండు. ఈ రెండింటి ప్లేస్లో ఈజీగా దీన్ని ఫిక్స్ చేసేయచ్చు మనం. So I'll unbox this thing and I'll show you what's inside the box. సో గైస్, లోపల చూసుకుంటే అక్కడ మనకు ఒక వారంటీ కార్డ్ ఉంది అండ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సో మీకు దీని స్పెసిఫికేషన్ చెప్పేస్తా. సో ఇది పర్ పేర్ అయితే 108 watt, అంటే టోటల్ కలుపుకుంటే 216 watts అనుకోండి. సో టోటల్ ల్యూమెన్స్ వచ్చేసి 12,800 ల్యూమెన్స్ పర్ పేర్. సో పేర్ అంటే 2 కదా, 12,800 ల్యూమెన్స్ వస్తుంది. సో లైటింగ్ డిస్టెన్స్ వచ్చేసి 267 meters దూరం అయితే మనకు లైటింగ్ పడుతుంది. సో ద లెన్స్ కలర్ ఈజ్ యాంబర్/వైట్. సో యాంబర్ అనేది మనకు DRL అండ్ వైట్ కలర్ అనేది మన థ్రోయింగ్ లైట్. IP68 వాటర్ ప్రూఫింగ్ అండ్ 1.7 kg అయితే రెండు లైట్స్ ఒక వెయిట్ ఉంటుంది అనమాట. సో ఇదైతే మొత్తం వీళ్ళ టెక్నికల్ స్పెసిఫికేషన్ ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్ ఎలా పెట్టుకోవాలి, మీరు హౌ యూ షుడ్ ప్లగ్ ఇన్. చాలా ఈజీ ప్లగ్ అండ్ ప్లే థింగ్ గైస్. మనమే ఇంట్లో చేసేసుకోవచ్చు. నేనే చేసుకుందామని అనుకుంటున్నా, ఎక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు. సో నేను మీకు దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా చాలా ఈజీ వేలో నేనైతే మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి వీళ్ళ కస్టమర్ సర్వీసెస్ ఉన్నాయి. వీ కెన్ గో త్రూ దిస్. సో లైటింగ్ ఒక మాన్యువల్, ట్రబుల్ షూట్ ఎలా చేయాలి, మీకు అన్ని మౌంట్ క్లాంపింగ్ ఎలా, వైరింగ్ ఎలా, కనెక్షన్స్, ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఎలా, అన్నీ కూడా వీ హ్యావ్ ఇన్సైడ్ దిస్ బాక్స్ ఇట్ సెల్ఫ్. సో లాట్స్ ఆఫ్ స్టిక్కర్స్ యాక్చువల్లీ. మీకైతే లైట్ చూపిస్తా ఫస్ట్. క్రేజీ చూడండి ఒకసారి లైట్ అయితే. నా తలకాయ పక్కన పెట్టుకుంటున్నా చూడండి. నా తలకాయ ఎంత ఉంది లిటరల్గా. చాలా పెద్ద ల్యాంప్స్ ఇవి, చాలా బాగుంటాయని అయితే అనుకుంటున్నా. ఇక్కడ మౌంట్ చేద్దాం అనుకుంటున్నా గైస్. నేనైతే ఇక్కడ ఇలా మౌంట్ చేద్దాం అనుకుంటున్నా. ఐ హోప్ దే లుక్ గుడ్. ఆర్ ఎల్స్ ఇక్కడన్నా మౌంట్ చేస్తాను నేను. ఐ హోప్ దే లుక్ సో గుడ్ ఆఫ్టర్ మౌంటింగ్ దెమ్. సో ఐ విల్ మీట్ యూ ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ దిస్ గైస్. ఇప్పుడైతే మనము బ్రాకెట్ అయితే టెస్ట్ చేస్తాం గైస్. బ్రాకెట్ అయితే టెస్ట్ చేస్తున్నాం. సో దానికి ఒరిజినల్గా వచ్చింది అయితే చాలా లావుగా ఉంది స్క్రూ. నేను మీకు చూపిస్తా. అదైతే పట్టట్లేదు, 7-inch కదా. సో ఫస్ట్ అయితే ఫిట్టింగ్ వేసి చూద్దామని అంటున్నా. సో ఫస్ట్ అయితే ఫిట్టింగ్ వేసాక ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను నేను. ఇప్పుడైతే ఫిట్టింగ్ అయితే చేసి చూస్తున్నాం కదా నేను. ఇక్కడ పెడితేనేమో వైబ్రేషన్ ఎక్కువైంది. ఇక్కడ లైక్ కొద్దిగా ఇటు చేంజ్ చేస్తే దీని సెంటర్ ఆఫ్ గ్రావిటీ చేంజ్ అవుతుంది కదా. సో వైబ్రేషన్ అనేది తక్కువ అవుతుంది. సో ఇటు సైడ్ అయితే చూస్తున్నాం. ఇక్కడైతే ఎంటీ స్పేస్ ఉంటుంది. అది మనకు పెద్ద ఫరక్ ఏం పడదు. మనమంతా అస్థెటిక్స్ కాదు కాబట్టి మనకేమంత ఇబ్బంది కాదు. ఇద్దరు బయట కానీ వచ్చేసి ఇక్కడైతే ఫిట్ చేపిస్తున్నాను కదా ప్రస్తుతానికి. సో ప్రస్తుతానికైతే వైర్ రూటింగ్ అయితే చేస్తున్నాను గైస్.
సో ఇది మీరు చూసుకోవచ్చు. ఇది మనకు ప్రస్తుతానికి ఇట్లా ఉంది, అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి, అండ్ ఇంత ఫోల్డ్ చేసి అన్నవాన్ని ఇక్కడ పెడతారు. అండ్ 2 టర్మినల్స్ అయితే బ్యాటరీకి వస్తాయి, అదైతే ఫ్యూజ్. సో చాలా సింపుల్, మన ఎక్కువ వైరింగ్ కట్టింగ్ ఏముండదు, కంప్లీట్లీ కప్లర్ ఫిట్టింగ్. ఈ ఆక్స్ బీమ్ అయితే చాలా బెనిఫిషియల్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే ఎక్స్ట్రా వైరింగ్ అవసరం అవసరమే లేదు, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అన్ని, స్విచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఆఫ్టర్ కంప్లీట్ ఇన్స్టాలేషన్ ఐ విల్ షో యూ. సో గైస్, ప్రస్తుతానికైతే మన వైరింగ్ కిట్, మన లోపల నుండి స్విచ్ ఉంటుంది కదా, అదైతే వేస్తున్నా వాళ్ళు. సో మీకు ఎగ్జాక్ట్లీ చూపించాలంటే ఇక్కడ నుండి అయితే లోపలికి వెళ్తుంది అది, ఇక్కడ నుండి లోపలికి వెళ్ళి డ్రైవర్ సైడ్ దగ్గరనైతే మనకు ఆ లైట్ వస్తుంది. అండ్ ఇక్కడ అయితే మనం లైట్ ఫిట్టింగ్ చేస్తాం, చూడొచ్చు. మొత్తం స్నగ్ ఫిట్టింగ్ ఉంటుంది మన లైట్ కూడా, మనకి ఎట్లాంటి ప్రాబ్లం రాదు. వైరింగ్ కూడా మ్యాక్సిమం ఎక్స్పోజ్ కాకుండానే చూస్తా, కొద్దిగా అయితే వైరింగ్ ఎక్స్పోజ్ అవుతుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే అవి దొడ్డు వైర్లు ఉన్నాయి కాబట్టి అలా సందులో చెక్కలేము దాన్ని మనం. సో కొద్దిగా వైరింగ్ అయితే ఎక్స్పోజ్ ఉంటుంది కంపల్సరీ. సో మొత్తం కంప్లీట్ ఫైనల్ ఫిట్టింగ్ అయిపోయినాక మీకు ఎవ్రీథింగ్ అయితే చూపిస్తాను. సో స్టే ట్యూన్ గైస్, ఒక్క హాఫ్ అన్ అవర్లో నాకు తెలిసి మొత్తం అయిపోతుంది వర్క్. అయిపోయినాక మొత్తం హాఫ్ అన్ అవర్లో వర్క్ అయిపోయాక మీకు ఎవ్రీథింగ్ ఎలా ఇన్స్టాల్ చేశారు, వైరింగ్ అన్నీ కంప్లీట్గా చూపిస్తాను. సో గైస్, ఇప్పుడైతే ఫిట్టింగ్ అయితే అయిపోయింది గైస్. నేనైతే మాదాపూర్ నుండి వచ్చేసిన, కొద్దిగా అర్జెంట్ వర్క్ ఉండే, బయటకు వెళ్ళేది అంటే ఏం లేదు, ఇంటికి వెళ్ళాలి. రేపటి నుండి ఎగ్జామ్స్ ఉన్నాయి, అంటే ఇవాళ ఒక ఎగ్జామ్ ఉండే రాసిన, రేపటి నుండి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి, కొద్దిగా వచ్చేసాను. సో ఇప్పుడైతే వెహికల్ మీదనైతే మనం లైట్స్ అయితే ఇన్స్టాల్ చేసాం, మీకు చూపిస్తా కనీసం చూడొచ్చు, ఇది కూడా చూడొచ్చు. సో ప్రస్తుతానికైతే మనం లైట్స్ అయితే ఇన్స్టాల్ చేసేసాం వెహికల్ మీద. సో దీని అవుట్పుట్ అనేది ఇవాళ ఈవినింగ్ మనమైతే ఒకసారి బయటకు వెళ్ళి చెక్ చేద్దాం, ఎంత బాగా వస్తున్నాయి, ఏం అవుట్పుట్ ఉంది దీనిది, ఎవ్రీథింగ్ అండ్ ఆల్. సో ఫిట్టింగ్ అయితే చాలా ఈజీ, నార్మల్గా మనం కూడా చేసుకోవచ్చు ఫిట్టింగ్, అది పెద్ద అదేం కాదు. బట్ కానీ మన దగ్గర మౌంట్స్, అవి స్క్రూ డ్రైవర్లు, పానాలు అవన్నీ ఉండాలి కదా, అవన్నీ లేకపోతే మాత్రం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో అందుకని ఎవరి దగ్గర ఏదన్నా ఒక నార్మల్ కార్ డెకర్ షాప్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మీరైతే చేయించుకోవచ్చు. తారు ఆక్సిలరీ లైట్స్ మౌంట్ అని అడిగితే వాళ్ళు ఇస్తారు, ఎవరైనా మ్యాక్సిమం ఉంటాయి. బట్ కొద్దిగా మీరైతే మంచి క్వాలిటీది చూసి కొనుక్కోండి, ఎందుకంటే ఇది చాలా హెవీ ఉంది, ఒక యూనిటే దగ్గర 2 kgs అట్లుంది. సో కొద్దిగానైతే ఇవి హెవీ థింగ్స్, సో జాగ్రత్తగా చూసుకోవాలి మనం కూడా. సో గైస్, సో ఒకసారి అయితే మనం ఇంటి దగ్గరికి వెళ్ళాక అయితే చీకటి అయినాక అవుట్పుట్ అయితే చూపిస్తాను గైస్ దీన్ని. సో గైస్, నేనైతే మీకు చెప్పా కదా, నేను నైట్ పూట మన ఈ లైట్స్ యొక్క అవుట్పుట్ చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే నేను రోడ్ మీదకైతే వచ్చిన. సో యాక్చువల్లీ ఇది లైట్స్ యొక్క అవుట్పుట్ అయితే నేను మీకు చూపిస్తాను, బట్ నేను ఈ మెయిన్ రోడ్ మీద అయితే ఆన్ చేయలేను, బికాజ్ యూనో ఇవి చాలా 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 హై ఇంటెన్సిటీ ఉన్నాయి గైస్. ఒక్క సెకండ్కి ఆన్ చేసి చూపిస్తాను మీకు, చూడండి. ఇవి జస్ట్ నా నార్మల్ లైట్సే. మొత్తం డే అయిపోయింది గాయస్, మొత్తం డే అయిపోయింది, లిటరల్లీ డే అయిపోయింది. మొత్తం వేస్తే ముంగటోడు కళ్ళు పక్కా పోతాయి, నేను చెప్తున్నా కదా. వేసి నడపకండి అస్సలు, ఇది అస్సలు వేయకండి మీరు. అసలు ఇట్లాంటి లైట్స్ పెట్టించుకుంటే నైట్ టైం మాత్రం అసలు మీరు హైవేలో పోతున్నా, ఎటు పోతున్నా, ఎక్కడన్నా మాత్రం బాగా చీకటి ఉంది, అడవి లెక్క ఉంది, బాగా ఆఫ్ రోడింగ్ చేస్తున్నాం మేము, నైట్ పూట ఇరుక్కుపోయినాం ఎక్కడైనా అన్నప్పుడు ఇవి రెస్క్యూ లైట్స్ లెక్క వాడుకోండి, అంతేగాని ప్లీజ్ డోంట్ యూజ్ దెమ్ టు బ్లైండ్ అదర్స్, బికాస్ దే ఆర్ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ బ్రైట్ గైస్. చెప్పాలంటే చాలా పవర్ఫుల్. లిటరల్గా దీని యొక్క త్రో 1.3 kilometers వెళ్తుందంటే మీరు అర్థం చేసుకోండి, డెడ్లీ లైట్స్ అన్నమాట ఇవి. సో ద పర్ఫార్మెన్స్, ఈ లైట్స్ పర్ఫార్మెన్స్ అయితే క్రేజీ ఉంది. నేనైతే ఒక్కసారి యూటర్న్ తీసుకొని అసలు ఎక్కడన్నా అసలు లైట్ లేని ప్లేస్ దగ్గరికి వెళ్తా, చాలా చిమ్మ చీకటి ఉండాలి, అట్లాంటి ప్లేస్కి వెళ్తా. నేను మీకు అక్కడ చూపిస్తాను అసలు దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది అన్నది. మీరు షాక్ కాకపోతే నన్ను అడగండి. ఫస్ట్ ఈ బైకర్ని అయితే మోనిద్దాం మనం. ఈ బైకర్ని మోనించినాక నేను ఒక్కసారి అయితే లైట్స్ ఆన్ చేస్తా, మీరు ఊహించలేరు ఎంత ఎంత ఇది
ఈ లైట్స్ యొక్క త్రో. ఇంకొద్దిగా హైట్కి అయితే అడ్జస్ట్ చేయాలి నేను మీదకి. ఇట్లుంది గైస్ లైట్స్ యొక్క త్రో అయితే. మీరు చూడొచ్చు ఎంత ఘోరంగా ఉంది, ఎంత హై ఇంటెన్సిటీ ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. నేను జస్ట్ నా హెడ్ ల్యాంప్స్ బంద్ చేసుకొని ఇదే లైట్స్తో నేను నడపచ్చు ఎంత దూరమైనా. ఎంత పవర్ఫుల్ ఇది. హై బీమ్ అండ్ టర్నింగ్ ఆన్ దిస్ ఆక్స్ బీమ్. మ్యాన్ డెడ్లీ క్రేజీ మ్యాన్. డోంట్ ఎవర్ యూజ్ దిస్ థింగ్. మీరు అసలు యూజ్ కూడా చేయకూడదు దీన్ని. నేను చెప్తున్నా కదా, డోంట్ ఎవర్ యూజ్ దిస్ లైట్స్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఆన్ రోడ్. ఓకే, జస్ట్ బీ కేర్ఫుల్ బికాజ్ మీరు ఆన్ కమింగ్ ట్రాఫిక్ని అయితే బ్లైండ్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరైతే చాలా కేర్ఫుల్ ఉండాలి ఈ లైట్స్ వాడేటప్పుడు. ఇది మాత్రం నేను ఒక డిస్క్లైమర్ ఇచ్చి చెప్తున్నా. డోంట్ ఎవర్ టర్న్ దిస్ లైట్స్ ఆన్. మీరు ఇంత నైట్ పూటనైతే అసలు ఆన్ చేసుకోకూడదు. చాలా డేంజరస్ లైట్స్ ఇవి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. థ్యాంక్స్ సో మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే తెలుసు ఈ ఫస్ట్ టైం ఇన్ తెలుగు అండ్ మన తెలుగు కమ్యూనిటీలోనే థార్ మీద ఈ లైట్స్ అయితే ఫస్ట్ టైం నాకు తెలిసి నేను ఒక్కనే ఇన్స్టాల్ చేసుకున్నా. ఆక్స్ బీమ్ 7-inch LEDs. 5-inch అయితే చాలామందే చూసిన నేను నార్త్లో అటు ఇటు. బట్ మన తెలుగులో మన కంటెంట్లోనైతే దిస్ ఈజ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. సో థ్యాంక్ యూ సో much for watching the video. I hope you like it. Thank you guys. Good night. I'm signing.